అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోని రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పేదలకు ₹2 కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు. అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆగస్టు క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి 30 రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి. నాకు చాలా సందర్భంలో చూశాను. మా అందరికంటే వెంకయ్యనాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు. అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అగ్రనటుడిగా ఉండి ప్రజల కోసం జోలిబట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రాయలసీమలో కరువు వచ్చిన దివ్యసీమలో